అయితే 50-100 రూపాయల నోట్లతో పాటు ఒక లెటర్ కూడా స్థానికులు గుర్తించారు. ఆ లేఖ ప్రధాని మోదీని ఉద్దేశించి రాస్తుంది. తాను సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తినని, నల్లధనం వెలికితీత కోసం ప్రధానిగా మీరు తీసుకున్న నిర్ణయం తమలాంటి సాధారణ ప్రజానీకానికి ఎంతో సంతోషాన్ని కలిగించిన అంశమని ఆ లెటర్లో రాసి ఉంది. కానీ దేశం కోసం, సాధారణ ప్రజల కోసం చేపట్టిన ఈ ప్రక్రియ దారి తప్పుతోందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. దయచేసి తమ విన్నపాన్ని అర్థం చేసుకోవాలని ఆ లేఖలో ఉంది. చాలా చోట్ల బ్యాంక్ సీనియర్ అధికారులు నేరుగా రంగంలోకి దిగారని, 10%, 30% కమిషన్లు తీసుకుని కోట్ల కుంభకోణాలకు పాల్పడి నల్లధనం సంపాదించిన బడాబాబులకు సహాయం చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపణలున్నాయి. దయచేసి మీరు మా విన్నపాన్ని స్వీకరించి కఠిన చర్యలు తీసుకుని దేశానికి మంచి చేయాలని ఆశపడుతున్నట్టు రాసుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు కూడా పంపిస్తానని, విలేకరులు ఈ విషయాన్ని పేపర్లలో రాయాలని ఆ అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్లో ఉంది.